Hello champions. Welcome back to Math Buddy, and this is your buddy Aditya Kumar. Aditya Mullu, we come to our third class. ఇవాళ క్లాస్లో మనం చూసేది ఒక కొత్త చాప్టర్ కాల్డ్ పాలినామియల్స్. పాలినామియల్స్ ఇది కూడా చాలా ఈ చాప్టర్స్ అన్ని ఎంత బేసిక్ అంటే మనం 10th క్లాస్ 9th క్లాస్ మ్యాథమెటిక్స్లో నేర్చుకునే ఎంత బేసిక్ అంటే ఇట్ హెల్ప్ అస్ అ లాట్ అనమాట. ఇన్ అవర్ హయ్యర్ స్టడీస్ కానీ లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ ఇవన్నీ మనకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. సో మనం అంతా మంచి ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలి ఈ టాపిక్స్ పైన. సో ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ ఎ నోట్బుక్ అండ్ టేక్ ఎ నోట్ ఆఫ్ ఆల్ ద కాన్సెప్ట్స్ దట్ వీఆర్ డిస్కసింగ్. అండ్ దెన్ మనం ఏంటంటే ఎలా అయినా ఎక్సర్సైజ్ చేస్తాం అవన్నీ చేస్తాం కాబట్టి మనకంతా బాగుంటుంది. ఇంకెక్కడ నుంచి అమ్మ తగ్గేదేలే, తెలిసిందిగా. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోట్బుక్ పట్టుకొని రెడీగా ఉండండి, చదువుకుందాం. ఓకే, ఇవాళ టాపిక్ వచ్చేసి పాలినామియల్స్. పాలినామియల్స్ అంటే సి మీ అందరికీ పాలినామియల్స్ అంటే ఆల్రెడీ ఒక ఇంట్రడక్షన్ వచ్చే ఉంటుంది 9th క్లాస్ 10th క్లాస్లో. అందులో మీకు ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటో తెలుసు, ఈక్వేషన్స్ అంటే ఏంటో తెలుసు. పాలినామియల్స్ అంటే అక్కడ నేమ్లోనే ఉంది, పాలినామియల్స్. An algebraic expression which has multiple terms is called a polynomial అన్నమాట. ఏంటి, algebraic expression with multiple terms అన్నమాట. మల్టిపుల్ టర్మ్స్ ఉంటే దాన్ని పాలినామియల్ అంటాం. ఇప్పుడు పాలినామియల్లో ఇట్ క్యాన్ వ్యారీ ఇన్ 1 వేరియబుల్, ఇట్ కెన్ వ్యారీ ఇన్ 2 వేరియబుల్, లేదంటే 3 వేరియబుల్స్ అలా. వేరియబుల్స్ తెలిసే కదా, వేరియబుల్స్ జనరల్గా మనం డినోట్ చేస్తాం ఎక్స్ వై జెడ్తో డినోట్ చేస్తాం. ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ అంటే దాన్ని పాలినామియల్ ఇన్ వేరియబుల్ ఎక్స్ అని అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు పాలినామియల్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ప్రిడామినెంట్గా మనకి కాన్సన్ట్రేట్ చేసేది లీనియర్ పాలినామియల్స్, క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అండ్ క్యూబిక్ పాలినామియల్స్ అనమాట. వాట్ ఈస్ లీనియర్ పాలినామియల్, వాట్ ఈస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అలా అని అడిగితే, ఇప్పుడు ఆ, ఇప్పుడు 2x+5 అనేది పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2x+5 అంటే దీన్ని ఏమంటాం, ఇట్ ఈస్ అ లీనియర్ పాలినామియల్ అంటాం. ఎందుకు, ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ 1 కాబట్టి. డిగ్రీ అంటే తెలుసు కదా, డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఏంటంటే ఆ వేరియబుల్కి ఉండే హైయెస్ట్ డిగ్రీ అనమాట, లేదంటే హైయెస్ట్ పవర్ అని. ఇప్పుడు 6x⁴ ప్లస్ 9x⁴ ప్లస్ 7x⁴ ప్లస్ 3x⁴ ప్లస్ x+7 ఇది ఒక పాలినామియల్ అయితే దీని హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, 6. కాబట్టి 6 ఈ పాలినామియల్కి డిగ్రీ అనమాట. సో అలాగా ఇప్పుడు హైయెస్ట్ డిగ్రీ 1 ఉంటే దాన్ని లీనియర్ పాలినామియల్ అంటాం. అలాగే హైయెస్ట్ డిగ్రీ 2 అంటే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. అలాగే హైయెస్ట్ డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్ అని అంటాం. ఓకే, మళ్ళీ మనం బ్యాక్ వస్తే పాలినామియల్లో పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్లో హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని డిగ్రీ అంటాం. ఆ డిగ్రీ 1 ఉంటే పాలినామియల్కి లీనియర్ పాలినామియల్ అవుతుంది, డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది, హైయెస్ట్ డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్ అవుతుంది. ఇప్పుడు వాట్ ఇఫ్ డిగ్రీ 0, డిగ్రీ 0 అంటే ఏంటంటే దాని అర్థం అది ఒక కాన్స్టెంట్ టర్మ్ అనమాట. ఆ పాలినామియల్ ఈజ్ అ పాలినామియల్ అక్కడ లేదు, ఇట్స్ జస్ట్ అ కాన్స్టెంట్ టర్మ్ అని దాని అర్థం. ఓకే, సో ఇప్పుడు మనకి పాలినామియల్స్ అంటే ఏంటో తెలిసింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ ఉంటాయి, లీనియర్ పాలినామియల్ని, క్వాడ్రాటిక్ పాలినామియల్ అని, క్యూబిక్ పాలినామియల్ అని. ఇప్పుడు లీనియర్ పాలినామియల్కి ఎగ్జాంపుల్స్ రాసుకుంటే 2x+7, 3x+5, 9x+9 ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవి పాలినామియల్స్ ఇన్ 1 లీనియర్ పాలినామియల్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. క్వాడ్రాటిక్ పాలినామియల్స్కి ఎగ్జాంపుల్స్ ఏముంటాయి, x² 6+6x, x² + 6x+6 ఇదొకటి, లేదంటే x² + 5x+6 ఒకటి, లేదంటే x² + 6x+8 ఒకటి. ఇలా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అనమాట, ఎందుకంటే హైయెస్ట్ డిగ్రీ 2 ఉంది అన్ని కేసెస్లో.
నెక్స్ట్ ఏంటి మనకి క్యూబిక్ పాలినామిల్స్ ఎలా ఉంటాయి? 3x³ ప్లస్ 9x² ప్లస్ 4x ప్లస్ 7 ఇది ఒక క్యూబిక్ పాలినామియల్. లేదంటే x³ ప్లస్ 3x² ప్లస్ 7 ఇది కూడా ఒక క్యూబిక్ పాలినామియల్. ఇలా ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాం. దేనికి? లీనియర్ పాలినామియల్కి, క్వాడ్రాటిక్ పాలినామియల్కి, అలాగే క్యూబిక్ పాలినామియల్కి మనం ఎగ్జాంపుల్స్ చూసాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ తర్వాత ఐల్ జస్ట్ రిఫర్ టు టెక్స్ట్ బుక్, ఏముందో అక్కడ దానికి కాన్సెప్ట్ చెప్తా మీకు. ఇప్పుడు మనం మీకు ఆల్రెడీ చెప్పా, పి ఆఫ్ ఎక్స్ అంటే పాలినామియల్ ఇన్ వేరియబుల్ ఎక్స్ అని. లెట్స్ టేక్ అ గుడ్ ఎగ్జాంపుల్. ఓకే, లెట్స్ టేక్ ఏమంటే x² మైనస్ 5x ప్లస్ 6 అనేది మనకు తెలిసిన ఒక పాలినామియల్ అనుకుందాం. లెట్స్ ఇది ఒక క్వైట్ నార్మల్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇప్పుడు వాట్ ఇఫ్ వి సబ్స్టిట్యూట్ అ వాల్యూ ఫర్ ఎక్స్, అంటే ఎక్స్కి ఒక వాల్యూ పెడితే ఆ పాలినామియల్ ఏమవుతుంది? ఇప్పుడు ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 7 అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎక్స్ ఈక్వల్స్ టు 7 అయినప్పుడు ఏమవుతుంది? పాలినామియల్ పి ఆఫ్ 7గా డినోట్ చేస్తాం దాన్ని. ఏదైనా పాలినామియల్ ఎట్ దట్ వాల్యూ కనుక్కోవాలంటే దాన్ని పి ఆఫ్ 7 అంటాం. పి ఆఫ్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 7² మైనస్ 5 ఇంటూ 7 ప్లస్ 6 అంటే 49 మైనస్ 35 ప్లస్ 6. 49 ప్లస్ 6 55 మైనస్ 30 20 వచ్చిందనమాట. అంటే దాని అర్థం ఏంటి? పాలినామియల్కి ద వాల్యూ ఆఫ్ పాలినామియల్ ఎట్ ఎక్స్ ఈక్వల్స్ టు 7 ఈజ్ 20. ఓకే, ఇప్పుడు ఈ 20ని వాల్యూ ఆఫ్ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్స్ టు 7 అని పిలుస్తాం అన్నమాట. ఇప్పుడు మన వాల్యూ ఆఫ్ పాలినామియల్ ఎట్ ఒక వాల్యూ తెలిసింది కాబట్టి ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు ఫైండ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అనమాట. అంటే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ పాలినామియల్ ఏదైతే ఉందో అది ఎక్కడ జీరో అవుతుంది, దాన్ని మనం జీరోస్ ఆఫ్ పాలినామియల్ అనమాట. ఏ వాల్యూస్ దగ్గర జీరో అవుతుందో వాటిని జీరోస్ ఆఫ్ పాలినామియల్ అంటాం. ఇప్పుడు మనం తీసుకునే ఎగ్జాంపులే ఏంటి? మనం తీసుకునే ఎగ్జాంపుల్ x² మైనస్ 5x ప్లస్ 6 ఇది మనకి పి ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనం వీ నీడ్ టు ఫైండ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వేర్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడే మనకి వాట్ ఆర్ ద జీరోస్ ఆఫ్ పాలినామియల్ అని మనకి తెలుస్తుంది అనమాట. దానికి చేయాలంటే మనం ఏం చేయాలి? పి ఆఫ్ ఎక్స్ని 0కి ఈక్వేట్ చేయాలి. 0కి ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది? x² మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇది మనకి మళ్ళీ 9th క్లాస్లో వచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగానే ఉంది. ఇప్పుడు మనం స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ చేసి మనం ఒక 2 ఫ్యాక్టర్స్ కనుక్కుంటే అప్పుడు వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ అంటే ఆ పాలినామియల్ ఎక్కడెక్కడ జీరో అవుతుంది అని. చూద్దాం రండి. ఇప్పుడు x² మైనస్ 5x ప్లస్ 6ని ఈ మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేయాలి. ఎలా? మైనస్ 2x మైనస్ 3xగా స్ప్లిట్ చేస్తాం, ఎందుకంటే 2 3s are 6 కాబట్టి. సో దాన్ని ఏమని రాస్తాం? x² మైనస్ 2x మైనస్ 3x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దాన్నే మనం ఫస్ట్ 2 టర్మ్స్లో x కామన్ తీస్తే x మైనస్ 2 ఉంటుంది. ఆ నెక్స్ట్ 2 టర్మ్స్లో మైనస్ 3 కామన్ తీస్తే x మైనస్ 2 ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ x మైనస్ 2 కామన్ తీస్తే ఇది x మైనస్ 3 ఉంటుంది. ఇవన్నీ మీరు ఆల్రెడీ 9th క్లాస్లో చదివిందే. అంటే ఏంటి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ చేసి 2 ఫ్యాక్టర్స్గా రాస్తాము. ఇప్పుడు 2 ఫ్యాక్టర్స్గా రాసినప్పుడు ఎప్పుడైనా ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి, మీకు హైయర్ స్టడీస్లో కూడా పనిచేస్తుంది. ఎప్పుడైనా ఇప్పుడు మల్టిప్లికేషన్ ఉంది, ఏ మల్టిప్లైడ్ బై బి ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఇప్పుడు ఏ వాల్యూ 0 అయినా ఆ వాల్యూ 0 అయిపోద్ది, బి వాల్యూ 0 అయినా అది వాల్యూ 0 అయిపోద్ది, లేదు ఏ అండ్ బి 0 అయినా ఆ వాల్యూ 0 అవుతుంది. కానీ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 0 అంటే ఇప్పుడు ఏ 0 అయితే ఏ ప్లస్ బి 0 అవ్వాల్సిన అవసరం లేదు, అన్లెస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ. సేమ్ ఇన్ ద కేస్ ఆఫ్ బి ఆల్సో. బి ఒక్కటే 0 అయితే మనం ఆ ఏ ప్లస్ బి 0 అవుతుందా లేదా అని చెప్పలేం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మల్టిప్లికేషన్
ఏ ఇంటూ బి జీరో అవుతుంది అంటే ఎయిదర్ ఏ అయినా జీరో లేదా బి అయినా జీరో లేదంటే ఏ అండ్ బి బోత్ ఆర్ జీరోస్ అండి. ఇప్పుడు అదే మన ఈ ఫ్యాక్టర్స్లో ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో మాట్లాడితే ఇప్పుడు ఎక్స్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్స్ టు జీరో చేయొచ్చు, లేదంటే ఎక్స్ మైనస్ త్రీ ఈక్వల్స్ టు జీరో చేయొచ్చు. మనం అలా చేస్తే ఎక్స్ ఈక్వల్స్ టు టూ అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు త్రీ వస్తున్నాయి మనకి. సో దాని అర్థం ఏంటంటే మనం తీసుకున్న పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్కి జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఆర్ టూ అండ్ త్రీ అన్నమాట. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసిన అదే వాల్యూ వస్తుంది. అదే పి ఆఫ్ టూ కనుక్కున్నాం అనుకోండి, ఏం చెప్పాను, టూ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఇంటూ టూ ప్లస్ సిక్స్, ఫోర్ మైనస్ టెన్ ప్లస్ సిక్స్, ఫోర్ ప్లస్ సిక్స్ టెన్, టెన్ మైనస్ టెన్ జీరో. సేమ్ అలానే పి ఆఫ్ త్రీ కనుక్కుంటే త్రీ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఇంటూ త్రీ ప్లస్ సిక్స్, నైన్ మైనస్ ఫిఫ్టీన్ ప్లస్ సిక్స్, నైన్ ప్లస్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్, ఫిఫ్టీన్ మైనస్ ఫిఫ్టీన్ జీరో. అలా మనం జీరోస్ ఆఫ్ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇఫ్ వి క్విక్లీ రివైజ్, మనం ఇప్పుడు వరకు ఏమేమి చూసామంటే ఫస్ట్ మనం చూసింది పాలినామియల్ అంటే ఏంటి. పాలినామియల్ అంటే ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, అది ఎన్ని వేరియబుల్స్ అయినా అవ్వచ్చు, విత్ డిఫరెంట్ విత్ మల్టిపుల్ టర్మ్స్ ఉంటే దాన్ని పాలినామియల్ అంటాం అనమాట. ఆ పాలినామియల్లో మనం ఈ చాప్టర్లో ఫోకస్ చేసేది పాలినామియల్స్ ఇన్ వన్ వేరియబుల్. అది జనరల్గా మనం పి ఆఫ్ ఎక్స్ అని డినోట్ చేస్తాం. సో ఎనీ పాలినామియల్కి ఒక డిగ్రీ ఉంటుంది అనమాట. డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ హైయెస్ట్ పవర్ అని. ఆ హైయెస్ట్ పవర్ 1 అయితే దాన్ని లీనియర్ పాలినామియల్ అంటాం, హైయెస్ట్ పవర్ 2 అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం, హైయెస్ట్ పవర్ 3 అయితే క్యూబిక్ పాలినామియల్ అంటాం. మనం అలానే వాటికి ఎగ్జాంపుల్స్ కూడా చూసాం, లీనియర్ పాలినామియల్స్, క్వాడ్రాటిక్ పాలినామియల్స్, క్యూబిక్ పాలినామియల్స్కి. ఇది చూసాక మనం వాల్యూ ఆఫ్ ఎ పాలినామియల్ ఎట్ సమ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ కనుక్కున్నాం. ఎలా, పి ఆఫ్ ఎక్స్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఏది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ని. దానికి ఎట్ ఎక్స్ ఈక్వల్స్ టు సెవెన్ మనం వాల్యూ కనుక్కుంటున్నాం. ఎట్ ఎక్స్ ఈక్వల్స్ టు సెవెన్ చేయాలంటే మనం పాలినామియల్లో వేరియబుల్ ప్లేస్లో సెవెన్ని సబ్స్టిట్యూట్ చేసి పి ఆఫ్ సెవెన్ని ఫైండ్ అవుట్ చేసాం, వాల్యూ 20 వచ్చింది. సో మనం ఏమని రాస్తాం, వాల్యూ ఆఫ్ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్స్ టు సెవెన్ ఈజ్ 20 అని డినోట్ చేస్తాం. ఆ తర్వాత మనం నేర్చుకుంది ఏంటి, జీరోస్ ఆఫ్ పాలినామియల్స్ అనమాట. జీరోస్ ఆఫ్ పాలినామియల్స్ అంటే ఏంటి, the values of x at which the polynomial is 0. The value of polynomial is 0. సో మనం మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్కి వెళ్ళాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ని ఒక పాలినామియల్ అనుకొని దాన్ని జీరోకి ఈక్వేట్ చేసాం, మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫ్యాక్టరైజ్ చేసాం, స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ చేసి అప్పుడు టూ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేసాం, అవే టూ జీరోస్ అవుతాయి అన్నమాట ఆ పాలినామియల్కి. సో ఆ పాలినామియల్కి జీరోస్ ఆఫ్ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఆర్ 2 and 3 అని మనం రాస్తాం. ఐ హోప్ యు ఆల్ ఆర్ క్లియర్ టిల్ ఈ పార్ట్ వరకు క్లియర్గానే ఉన్నారు అనుకుంటా. ఆ నెక్స్ట్ వచ్చేది కొంచెం గమ్మత్తుగా ఉంటుంది, కొంచెం బొమ్మలు వేసేది కూడా ఉంటుంది, కాబట్టి ఇట్ విల్ బి లిటిల్ ఇంట్రెస్టింగ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్స్ అనమాట. ఏంటి, జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్. జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటంటే, అంటే మనం ఇప్పుడు జీరోస్ ఆఫ్ పాలినామియల్ కనుక్కున్నాం, కానీ వాట్ డస్ దట్ మీన్, మనం జామెట్రికల్గా చూస్తే వాట్ డస్ దట్ మీన్ అని. ఐ వాంట్ యు ఆల్ టు థింక్ ఆఫ్, ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఒక పాలినామియల్ ఉంది, దాన్ని ఒకవేళ మనం ప్లాట్ చేస్తే ఆ కర్వ్ ఎలా ఉంటుంది, అది లీనియర్గా ఉంటే ఎలా ఉంటుంది, క్వాడ్రాటిక్లో ఉంటే ఎలా ఉంటుంది, క్యూబిక్లో ఉంటే ఎలా ఉంటుంది అని. సో టైం ఏం తీసుకోకుండా లీనియర్ పాలినామియల్ ఎలా ఉంటుంది అంటే, లీనియర్ పాలినామియల్ని మనం ప్లాట్ చేస్తే అదొక స్ట్రెయిట్ లైన్లా ఉంటుంది అనమాట. ఏముంటుంది, స్ట్రెయిట్ లైన్. అలానే మనం
క్వాడ్రాటిక్ పాలినామియల్ని ప్లాట్ చేస్తే దాన్ని ఏమంటామంటే మనం పెరాబోలా అంటాం. పెరాబోలా అంటాం. ఇది మీరు హైయర్ స్టడీస్లో కోనిక్ సెక్షన్స్ అని ఒక సెపరేట్ సెక్షన్ ఆఫ్ మ్యాథమెటిక్సే మీరు చదువుతారు. అందులో ఏంటంటే యూ విల్ లెర్న్ అబౌట్ సర్కిల్స్, పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్, ఇవన్నీ కోనిక్ సెక్షన్స్లోకి వస్తాయి అన్నమాట. సో కోనిక్ సెక్షన్ ఏంటంటే ఒక కోన్ని మనం ఒక స్లైస్ చేస్తే, ఒక యాంగిల్లో స్లైస్ చేస్తే ఎక్లిప్స్ వస్తుంది, ఎలిప్స్ వస్తుంది. ఇలా స్ట్రైట్గా చేస్తే సర్కిల్ వస్తుంది, ఇంకోలా కట్ చేస్తే హైపర్బోలా వస్తుంది. సో ఆ నేమ్ అలా వచ్చిందనమాట. దాన్ని ఒకసారి పక్కన పెడితే మనం మళ్ళీ, సారీ టు కట్ యూ, ఏంటంటే జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్స్కి వచ్చాం కాబట్టి మనం మళ్ళీ రిపీట్ చేసిన లీనియర్ పాలినామియల్ని మనం ఒక కార్టీజన్ కార్టీజన్ ప్లాట్లో మనం ప్లాట్ చేస్తే ఏమవుతుందంటే లీనియర్ పాలినామియల్ స్ట్రైట్ లైన్లో వస్తుంది. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమో పారాబోలా షేప్లో ఉంటుంది. క్యూబిక్ పాలినామియల్ వచ్చేసి ఒక అదొక క్యూబిక్ కర్వ్ అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మనం లైవ్లో చూద్దాం. ఒక లీనియర్ ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని మనం ట్రై చేద్దాం ప్లాట్ చేయడానికి. ఓకే, లెట్స్ టేక్ మనం పాలినామియల్ p ఆఫ్ ఎక్స్ని 2x + 3 అని అనుకుందాం. సో మనం ఇప్పుడు కార్టిజన్ గ్రాఫ్లో ప్లాట్ చేయాలంటే p ఆఫ్ ఎక్స్ని y అనుకుందాం. అప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు 2x + 3 అనింది మన ఈక్వేషన్ అనమాట. దీన్ని మనం ప్లాట్ చేయాలి. ఎలా ప్లాట్ చేయాలి? ఇలా ఒక కార్టిజన్ గ్రాఫ్ తీసుకొని, ఇది తెలిసిందే కదా, ఇది x అవుతే ఇది -x, ఇది y, ఇది -y, ఇలా ఉంటుంది. మన ఈక్వేషన్ వచ్చేసి y ఈజ్ ఈక్వల్స్ టు 2x + 3 అనమాట. సో లెట్ స్టార్ట్ విత్ 0. x ప్లేస్లో 1, 2, 3, 4, 5, ఇలానే -1, -2, -3, -4, 1, 2, 3, 4, ఇలానే 1, 2, 3, 4, అలా 5, అలాగే -1, -2, -3, -4, -5, -6, -7 ఇలా రాద్దాం. ఇప్పుడు రాసిన తర్వాత మనం xకి ఎట్ x ఈక్వల్స్ టు 0 చూద్దాం. 0 అవుతున్నప్పుడు ఏమైంది? y వాల్యూ 2 × 0 + 3 అంటే y వాల్యూ 3 అయింది. అట్ x ఈక్వల్స్ టు 3, 0, y ఈజ్ ఈక్వల్స్ టు 3 అనమాట. y3 అంటే దాని అర్థం ఏంటంటే x0 అయితే y3. సో ఈ పాయింట్ని మనం ఎలా చేస్తాం? 0, 3 అంటే x0 అయితే y3 అని దాని అర్థం. అదే కదా ఇప్పుడు ఈ ఈ లీనియర్ ఈక్వేషన్కి మనం ప్లాట్ చేస్తే గ్రాఫ్లో ఇలా వస్తుంది. అలాగే ఎక్స్ ప్లేస్లో 1 పెడదాం. 1 పెడితే ఏమైంది? ఎట్ x ఈజ్ ఈక్వల్స్ టు 1, y ఈజ్ ఈక్వల్స్ టు 2 × 1 + 3, 5 అయింది అనమాట. సో మనం ప్లాట్ చేస్తే ఇలా వస్తుంది 1, 5 అని. ఓకే, అలానే ఇప్పుడు ఎట్ x ఈజ్ ఈక్వల్స్ టు -1 పెడదాం. -1 పెడితే ఏమైంది? y ఈజ్ ఈక్వల్స్ టు 2 × -1, -2 + 3, 1 వస్తుంది అనమాట. సో ఇక్కడ వస్తుంది -1, 1 వస్తుంది. ఓకే, అలానే అట్ x ఈక్వల్స్ టు -2 చేసాం అనుకోండి, 2 × -2, -4 + 3, -1, y ఈజ్ ఈక్వల్స్ టు -1 దగ్గర వస్తుంది. అంటే మనం -2 పెడితే -1 దగ్గరికి మన గ్రాఫ్ ప్లాట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్, ఇవన్నీ ఒక స్ట్రెయిట్ లైన్లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఒక స్ట్రెయిట్ లైన్లో ఉంటాయి. అందుకు మనం ఇప్పుడు ఆ స్ట్రెయిట్ లైన్లో ఉంటాయి, దాన్ని ఏమని చెప్పాం మనం? లీనియర్ పాలినామియల్ అని చెప్పాం. లీనియర్ పాలినామియల్ ఎప్పుడు చాలా స్ట్రెయిట్ లైన్లో ఉంటుంది. అలానే మనం ఒక క్యూబిక్ పాలినామియల్ కూడా మనం ప్లాట్ చేయొచ్చు అనమాట. క్యూబిక్ పాలినామియల్కి ఎలా? లెట్స్ సే
పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6నే మనం తీసుకుందాం. దీన్ని మళ్ళీ మనం కార్టేజన్ ప్లాట్లో కార్టేజన్ గ్రాఫ్లో ప్లాట్ చేస్తే ఇలా ఇప్పుడు ఏమైంది, మనకు కావాల్సింది 0 1 2 3 4, ఇది -1 -2 -3 -4, కొంచెం పెంచుదాం. ఇది ఎక్స్, ఇది -x, ఇది y, ఇది -y, ఇది -1 1 2 3 4 5, ఇది -1 -2 -3 -4 -5. ఇప్పుడు ఇలా చేస్తే ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం. ఎక్స్కి వాల్యూస్ ఇద్దాం, y ఏమవుతుందో చూద్దాం. ఓకే, మన ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. ఓకే, దీనికి ఎక్స్కో వాల్యూ ఇద్దాం, y ఎంత అవుతుందో కనుక్కుందాం. అలా కనుక్కొని మనం ప్లాట్ చేయడానికి ట్రై చేద్దాం. ప్లాట్ చేసి మనం ఒక కర్వ్ గీయడానికి మనం ట్రై చేద్దాం అనమాట. ఇవి అలా చేసినప్పుడు ఎక్స్ వాల్యూ ఫస్ట్ 0 పెడదాం. 0 పెడితే ఏమైంది, ఎక్స్ వాల్యూ 0 పెడితే 0 0 6 అవుతుంది. ఓకే, ఎక్స్ వాల్యూ 6 అవుతుంది అనమాట. సో ఈ వైని ఇంకొంచెం పెంచుకొని దీన్ని 6 అందాం, ఇది y అందాం. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు ఎక్స్కి 1 పెడదాం. ఎక్స్ ప్లస్లో 1 పెడితే ఏమైంది, 1 -5 ప్లస్ 6 అంటే 2 అయ్యింది. ఎక్స్ ప్లస్లో 2 పెడితే ఏమైంది, 2 స్క్వేర్ 4, 4 - 10 -6 ప్లస్ 6, ఇది 0 అయ్యింది. అలాగే ఎక్స్ ప్లస్లో 3 పెడదాం. 3 పెడితే ఏమైంది, 3 స్క్వేర్ 9, మళ్ళీ 9 - 15 ప్లస్ 6 అంటే ఇది కూడా 0 అవుతుంది. ఇవి అలానే ఎక్స్ వాల్యూ 4 పెడదాం. 4 పెడితే ఏమైంది, 4 స్క్వేర్ -4 5 × 4 ప్లస్ 6 అంటే 16 -20 ప్లస్ 6 అంటే ఈ వాల్యూ 2 అవుతుంది. అలాగే ఎక్స్ వాల్యూకి 5 పెడదాం. 5 పెడితే ఏమైంది, 25 -5 × 5 25 ప్లస్ 6, ఇది 6 అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని మనం ప్లాట్ చేస్తే ఫస్ట్ 0 6ని ప్లాట్ చేయాలి. 0 6 అంటే ఇక్కడ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత 1 2 అంట, అంటే ఎక్స్ వాల్యూ 1 అయితే y వాల్యూ 2 అయ్యింది. ఆ తర్వాత 2కి 3కి, ఇప్పుడు 2కి 0 అయింది, 3కి 0 అయింది. ఆ తర్వాత 4 పెడితే 2 వచ్చింది, ఇది 4, ఇది 5 పెడితే 4 పెడితే మళ్ళీ 2 వచ్చింది, 5 పెడితే మళ్ళీ 6 వచ్చింది. అవునా, 5 పెడితే 6 వచ్చిందా. అలానే ఇప్పుడు ఇది మనం ఒకసారి ఈ ప్లాట్స్ ఇవన్నిటిని ప్లాట్ ఒకసారి మనం ఇలాగ కరువు గీస్తే ఇలా ఉంటుంది అనమాట. దీన్నే మనం పారాబోలా అంటాం. ఏమంటాం, పారాబోలా అంటాం. పారాబోలా అయింది. ఇప్పుడు ఇలాగా మనం గీస్తే ఇలా ఈ షేప్లో వచ్చిందని పారాబోలా అంటాం అనమాట. ఇప్పుడు జామెట్రీ మీరు 2 ఇన్స్టెన్సెస్లో చూస్తే మీకు ఏం తెలిసింది, ఫస్ట్ లీనియర్ ఏదైతే ఉందో ఆ కర్వ్ మనం ప్లాట్ చేస్తే ఓన్లీ ఒక్క ప్లేస్లో 0 అవుతుంది. అంటే y ఒక్క ప్లేస్లోనే 0 అవుతుంది, అంటే ఎక్స్ యాక్సిస్ని ఒక్క ప్లేస్లోనే టచ్ చేస్తుంది అనమాట. అదే మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ చూసుకుంటే అది ఎక్స్ యాక్సిస్ని 2 ప్లేసెస్లో కట్ చేస్తుంది. 2 ప్లేస్లో కట్ చేస్తుంది కదా, అట్ x = 2 కట్ చేస్తుంది, అట్ x = 3 కూడా కట్ చేస్తుంది. సో జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటంటే, మనం ఆ పాలినామియల్ని ఒక కార్టేసియన్ ప్లాట్లో ప్లాట్ చేసినప్పుడు ఆ కర్వ్ ఎన్నిసార్లు ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుంది, దాన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ అంటాం. అక్కడ ఏ వాల్యూస్ దగ్గర కట్ చేస్తుంది వాటిని జీరోస్ ఆఫ్ పాలినామియల్ అంటాం. ఇప్పుడు మళ్ళీ మనం ఎగ్జాంపుల్కి వస్తే, ఇప్పుడు చూస్తే ఈ x² - 5x + 6 అనే ఎగ్జాంపుల్
టూ టైమ్స్ కట్ చేసింది అంటే ఆ పాలినామిల్కి 2 జీరోస్ ఉంటాయని దాని అర్థం. ఆ 2 జీరోస్ ఏంటంటే అంటే ఎక్స్ వాల్యూ 2 అయినప్పుడు కట్ అయింది, మళ్ళీ ఎక్స్ వాల్యూ 3 అయినప్పుడు కట్ అయింది. సో జీరోస్ ఏంటి, 2, 3 ఆర్ జీరోస్ అని చెప్తాం అనమాట. అది మన కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, ఇది అయింది కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయో అవన్నీ చూద్దాం. ఓకేనా? అంటిల్ దెన్ థ్యాంక్ యూ. మీరు చేయాల్సిందల్లా ఏం తెలుసుగా, కాన్సెప్ట్స్ని రివైజ్ చేసుకోవాలి, నోట్బుక్లో నోట్ చేసుకోవాలి, అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.